పూరా లోకల్ ముగిసి ఈనాటికి 50 సంవత్సరాలైంది. అంటే అప్పుడు మేము 30 సంవత్సరాలు ఉండే మాకు ప్రాక్టీస్ చేస్తున్నాం అడ్వకేట్గా. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఆనాటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, అత్యవసర పరిస్థితి కాలంలో జైళ్ళలో మగ్గినవారు, వాళ్ళ పిల్లలు, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ, అంతకుముందు జనసంఘ్, జనతా పార్టీ, అందులో ఉన్న సభ్యులందరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఆనాడు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఏ విధంగానైతే పోరాడినామో అదే పోరాట స్ఫూర్తి మీ అందరిలో కనపడుతుంది నాకు. అంటే ఆ పోరాటం అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి మన రాజకీయ పార్టీలు. పోరాటం చేయాలంటే పోరాటానికి సంబంధించినటువంటి మరొక ఉద్యమ స్ఫూర్తి, పార్టీ కూడా సిద్ధాంతం, ప్రణాళిక, విధానంలో ప్రజా ఉపయోగకరమైనటువంటి అంశాలను పెట్టి మనం ముందుకు పోయినట్టయితే ఎప్పటికీ ఉద్యమం నడుస్తుంది. కరీంనగర్ జిల్లా మనందరి తల్లి లాంటి జిల్లా. నేను ఎప్పటికి చెప్తుంటాను, మా ఢిల్లీలో ఉన్నా లేకపోతే మహారాష్ట్రలో ఉన్నా కూడా మా జన్మభూమి, కర్మభూమి అంతా కూడా కరీంనగర్ జిల్లానే. ఆర్టికల్ 370 భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మరి 2 సార్లు 2 టర్మ్స్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్న తర్వాత ఆర్టికల్ 370 రద్దు అయిపోయింది. ఆర్టికల్ 370 రద్దు అవుతుందని మనం ఊహించలేప్పుడు కూడా. అడ్వకేట్స్ కానీ లేకపోతే ఇంకా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి దానిలో ఏదైనా చట్టం ఉంటే, చట్టం పార్లమెంటు అసెంబ్లీ చేస్తే ఈ చట్టం భారతదేశంలో మొత్తం వర్తిస్తుంది ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని ఉంటానిట్లో. జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఈ చట్టం వర్తించబడదు. ఇది ఎప్పుడు పోతుంది అనేటువంటి ఆలోచన ఎప్పటికీ మనకు వచ్చేది. ఇప్పుడు కరీంనగర్లో మనం అనుకుంటాం, అసలు ఈ కరీంనగర్ జిల్లా పేరు కరీంనగర్ కాదు, ఎల్లిగందుల. మరి ఎల్లిగందుల పేరు ఎప్పుడు వస్తుందంటే మొత్తం మన కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మారిపోతుంది పేరు. మారిపోతుందంటే ఇది తప్పు. ఈ కరీంనగర్ తప్పుగా వచ్చింది పాపం పేరు. అది వాడు ఎవడో అనుకుని పెట్టిన అవకాశం అది. ఇప్పుడు మన బాసత్యనారాయణ గారు చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ కూడా ఆయన మీద అయింది, సింధూరం పెట్టుకున్నాడు కాబట్టి. బొట్టు పెట్టుకున్న కర్మానికి అన్నాడు మొత్తానికి పోలీసు వాళ్ళు అది టెర్రరిస్ట్ అనుకోనో లేకపోతే ఇంకేదనుకున్న పద్ధతిలో అప్పుడు వాళ్ళకి అవగాహన కూడా లేదు. ఎమర్జెన్సీ అనేది, రాజ్యాంగం అనేది, అంబేద్కర్ గారు ఏ విధంగా వారు రాజ్యాంగాన్ని రూపొందించినారు, ఇది తప్పు అనే ఆలోచన అప్పుడు ఎవరికి రాలేదు. కరీంనగర్ పేరు కూడా ఆ విధంగానే వచ్చింది. ఆ విధంగా అన్ని పేర్లు వచ్చినాయి. పొరపాట్లు బాగా జరిగినాయి. ఈ పొరపాట్లను ఒక్కొక్కటి పోతున్నాయి. మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నాడు అన్నీ. ఇది చేస్తేనే అన్నీ అయిపోతాయని కాదు. కరీంనగర్ పేరు మార్చి ఎలిగందలు అయితేనే మొత్తం సామాజిక మరి సమరసత కానివ్వండి, మొత్తం ఈక్వాలిటీ వస్తుంది అనేటువంటి ఆలోచన కాకపోవచ్చు. కానీ ఒక స్ఫూర్తి తప్పకుండా ఉంటుంది. మరొకసారి గత వైభవాన్ని, మన భారతదేశ పరంపరను, వేలాది సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఖచ్చితంగా పరిష్కార మార్గం ఉంది అందులో. అందుకోసం ఆ పునర్వైభవాని కోసం మనం పోవాలన్నటువంటి ఆలోచన చేస్తుంటాం. ఏదేమైనా ఈనాడు నేను అన్నట్టు కరీంనగర్ భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి మీరు లెక్కలు చూస్తే అప్పుడు ఒకసారి నేను మెట్పల్లిలో ఎన్నికైన తర్వాత 3 సార్లు ఎన్నిక కావడం, తర్వాత మళ్ళీ 2 ఎమ్మెల్యేలు కావడం, 2 సార్లు ఎంపీ కావడం, నేను రాష్ట్ర అధ్యక్షుని కూడా ఈ కరీంనగర్ జిల్లా నుంచి చేయడం మన పార్టీ. తర్వాత కూడా నేను అనుకున్నాను సంజయ్ గారు ఎంపీ గెలిచినారంటే మళ్ళీ పోటీ వచ్చినప్పుడు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సంజయ్ గారిని ప్రెసిడెంట్ చేస్తారు అనుకున్నాను.
ఎందుకంటే కరీంనగర్ పైన ఉన్నటువంటి ప్రేమ మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ మొత్తానికి అవకాశం ఇచ్చినారు. సంజయ్ గారు కూడా చాలా సమర్థవంతంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పేరు సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను సభాముఖంగా వారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అత్యవసర పరిస్థితి గురించి వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో పుట్టడం అనేది భారతదేశ ప్రజల మరి అనుకుంటాం కదా మనం పూర్వజన సుకృతమే కాకుండా మనందరి అదృష్టం. మన భారతదేశం యొక్క అదృష్టమే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈనాడు చూస్తున్నారు. అన్నీ రూపొందించినాడు ఆయన. వారికి ఉన్నటువంటి డిగ్రీలు ఇంకెవరికి లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ దేశంలో ఏముంది, పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ సభ్యులు కానీ స్టేట్లో ఈ విధంగా ఉండాలి, మరి సెంట్రల్లో ఈ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ ఏ హక్కులు ఉన్నాయి, ఈ హక్కులను మనం రాజ్యాంగంలో రూపొందించాలని చాలా కష్టపడి అసలు మనకు కావలసిన అన్నీ కూడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇందులో రంగరించి మన రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది. నేను అప్పుడప్పుడు అంటుంటాను, మన రాజ్యాంగం ఎట్లుందంటే మన ఉగాది పచ్చడిలా ఉంటుంది. అది అందులో తీపి ఉంటుంది, తర్వాత పొగరు ఉంటుంది, పులుపు ఉంటుంది, అన్నీ ఉండి ప్రజలందరికీ ఏ విధంగా మరి కావాలి, ఒక సంక్షేమ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించాలి అనేటి దాన్ని చూస్తాం. ఆ రాజ్యాంగం ఆధారంగానే ఇప్పుడు 70 సంవత్సరాలు ఆ రాజ్యాంగం కూడా పూర్తయింది. అమృతోత్సవం జరుపుకున్నాం, మనం ప్రజాస్వామ్య అమృతోత్సవాన్ని జరుపుకున్నాం. ఇలా ఎమర్జెన్సీ 50 సంవత్సరాల దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం రూపొందించుకుంటున్నాం. రాజ్యాంగాన్ని కూడా 75 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మన భారతదేశం, అతిపెద్ద రాజ్యాంగం కూడా మనదే. దీని సవరణలు కూడా ఆ విధంగానే చేసుకున్నాం. యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్య దేశంగా పరిడవిల్లుతుందంటే మన భారత రాజ్యాంగమే దానికి కారణం. ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు అభినందనీయులు. మన కాలం కూడా మనం వారిని స్మరించుకుంటాం. అయితే ఈ రాజ్యాంగాన్ని మనం ప్రతిసారి ఎందుకు ఉపయోగించుకుంటున్నామంటే కేవలం అత్యవసర పరిస్థితి కాలంలో ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కాదు, కానీ వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. చాలామంది ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, సోషలిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన వాళ్ళు కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. ఒక సిపిఐ తప్ప సిపిఎం వాళ్ళు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, జమాయత్ ఇస్లామియా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వ్యతిరేకించినారు. కానీ మనం మాత్రం ప్రతిసారి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే మరోసారి ప్రమాదం రావద్దు భారతదేశానికి. ఒక చిన్న స్వార్థపరమైనటువంటి శక్తి తలుచుకుంటే మొత్తం భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి యావత్ భారతదేశాన్ని ఒక కారాగారంగా మార్చిపడేసి పత్రికలకు సంఖ్యలు వేసి కనీవిని ఎరిగిన రీతిలో చాలా హింస ప్రవృత్తిని మనం ఆనాడు చూసినాం. అటువంటిది మరెవరైనా కూడా తమ స్వార్థాని కోసం, నువ్వు ప్రజల కోసం ఏదైనా చేస్తే సవరణలు చేసుకోవచ్చు, కానీ నీ వ్యక్తి స్వార్థాని కోసం ఈ భారత రాజ్యాంగాన్ని భవిష్యత్తులో ఎవరు కూడా ఉపయోగించుకోవద్దు, ఏ పార్టీ కూడా ఉపయోగించుకోవద్దు అనే దానిపైన మనం ప్రతిసారి ఈ దినం నాడు ఈ చీకటి దినం గురించి ఒకసారి చెప్పుకుంటాం. నేను అన్ని బాగా లీగల్ పాయింట్స్ అవన్నీ పోతే చాలా సమయం అవుతుంది, కాబట్టి కొన్ని చెప్తాను. మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆ విషయాలు చూస్తే. శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాయబరేలీ నుంచి నిలబడ్డది, మన రాజనారాయణ గారు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఆమె ఎన్నికలు రద్దు అని, ఆమె ఎన్నికలు చెడ్డది, అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆమె ఎన్నికలు సెటిసైడ్ చేస్తున్నాం. 6 సంవత్సరాల వరకు మళ్ళీ ఆమె ఎన్నిక అవ్వడానికి వీలేదని 71లో 12th జూన్ నాడు తీర్పిచ్చింది అలహాబాదు హైకోర్టు. ఆ హైకోర్టు తీర్పిచ్చినా కూడా చాలామంది అంటారు అలహాబాద్ హైకోర్టు మొత్తం ఆమె శ్రీమతి ఇందిరాగాంధీ అన్ని తప్పులు చేసిందని చెప్పలే వాళ్ళు. ఆమెకు ఆవుదూడ గుర్తుండే, మొదలు 2 ఏళ్ళు ఉండే కాంగ్రెస్కు, తర్వాత ఆవుదూడ గుర్తుండే. ఆ ఆవుదూడ గుర్తు కూడా అది మతానికి సంబంధించిందని చెప్పడం జరిగింది రాజనారాయణ గారు.
అంటే కాదు ఆవుదూడకూడదు మొత్తం కాదు అట్లా అనుకోవడానికి వీలేదు. పాపం జడ్జి ఆమె ఫేవర్లో చేసినాడు అది. ఇంకా 2-3 పాయింట్స్ కూడా ఆమె ఫేవర్లో చేసినాడు. కానీ ఈమె ఎన్నిక ఎందుకు చెల్లదంటే ఈమె ఎలక్షన్ ఏజెంట్ యశ్పాల్ అనే అతను ఎలక్షన్ ఏజెంట్గా పెట్టుకుంది. ఆమె సెక్రటరీ. కానీ ఆయన గెజిటెడ్ ఆఫీసర్, ఆయన ప్రభుత్వ ఉద్యోగి. నువ్వు ప్రభుత్వ ఉద్యోగిని నీ ఎలక్షన్ ఏజెంట్గా ఏ విధంగా పెట్టుకుంటావు అని చెప్పి ఆ ఎలక్షన్ రద్దు చేసినారు. చిన్న పాయింట్ మీద అనేది చేసినారు. చేసిన తర్వాత వెంటనే అప్పీల్ చేసుకున్నది ఆమె. చేసుకుంటే ఆమెనేమన్నారు, నీవు ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ అప్పీల్ చేసుకున్న తర్వాత నువ్వు ప్రైమ్ మినిస్టర్. ఆయన జస్టిస్ కృష్ణయ్య చాలా పెద్ద మనిషి. ఆ బెయిల్కి సంబంధించి ప్రతి వకీలు కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, జైలా లేకపోతే బెయిలా అని. దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఇచ్చిన అతను జస్టిస్ కృష్ణయ్య. ఆయన దగ్గరికి పోయింది సుప్రీంకోర్టులో. అది వెకేషన్ జడ్జి ఉండే ఆయన అప్పుడు. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా నువ్వు ఎలక్షన్ సెటిస్ఫైడ్ అయింది, నువ్వు ప్రధానమంత్రిగా కొనసాగుతావు కానీ అక్కడ పార్టిసిపేట్ చేయరాదు, ప్రొసీడింగ్లు జీతం తీసుకోరాదని కొన్ని నిబంధనలు పెట్టి ఆమెను కంటిన్యూ అయ్యింది. కానీ ఆమెకి ఏంటంటే, నాకేదో మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండొచ్చు అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, కానీ నాకు అదేం చెల్లదు. నా ఎన్నిక పూర్తిగా ఎవరైతే జడ్జిమెంట్ ఇచ్చినాడో పూర్తిగా రద్దు కావాలని, నేను వెంటనే ప్రధానమంత్రిని ఫుల్ ఫ్లెడ్జెడ్ ప్రధానమంత్రిని కావాలని ఆమెకు అంత అహంకారం. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు ప్రధానమంత్రి కంటిన్యూ చేయవచ్చు కదా, దాని తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఏమిస్తుందో చూడొచ్చు కదా, మనం చూస్తాం కదా. మన కోర్టు ఇక్కడ కరీంనగర్ కోర్టులో ఒక సెషన్ కోర్టులో పోతే హైకోర్టుకు పోతాం, హైకోర్టు అయ్యాక వెయిట్ చేస్తాం. ఆ వెయిట్ చేయకపోవడం అనేటువంటి అహంకారం ఆ వ్యక్తికి వచ్చిన తర్వాత భారతదేశం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చూడండి మీరు. ఆ రాజ్యాంగంలో వెంటనే ఆమె ఈ రాజ్యాంగం మీద ఆమె దృష్టి పడ్డది. రాజ్యాంగాన్ని సవరించాలి. ఏం సవరిస్తామే? ఎవరైతే యశ్పాల్ ఆమె సెక్రటరీ ఉన్నాడో ఆమె చట్టపరంగా ఉండవచ్చని పార్లమెంట్లో సవరణ చేసి పడేసినారు. అంటే అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక్కొక్కటిగా పోతుందన్నమాట. ఇక సవరణ చేసి ఆయన ఉండవచ్చు. దాని తర్వాత మిగతా కొన్ని ఎలక్షన్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఉన్నటువంటి కొన్ని విషయాలన్నీ కూడా ఆమె అలహాబాద్ హైకోర్టు ఇచ్చింది తప్పు. అవన్నిటినీ పార్లమెంట్లో సవరణ చేసి ఆమె ఫేవర్లో చేసుకుందనమాట. చేసుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టు 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని వచ్చింది. 42 రాజ్యాంగ సవరణలో ఏం చేసిందంటే, ఇంతకుముందు భాషా గారు చెప్పినారు దళితుల గురించి కానీ దీని గురించి కానీ బాగా మనకు వ్యతిరేకమని, బీజేపీ వ్యతిరేకమని అంటున్నాను. అప్పటికి ఆ మనసులో అదే ఆలోచన ఉండే, ఈ భారతదేశంలో మనం గెలవాలంటే, లేకపోతే నా ఎలక్షన్ పిటిషన్లో నేను గెలవాలన్నా, నాకు మళ్ళీ అందరూ సపోర్ట్ చేయాలన్నా, నేను ప్రజల్లో ఒక విషపూరిత ప్రచారాన్ని చేయాలి. ఇప్పుడున్నటువంటి జయప్రకాష్ నారాయణ, పాపం జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడైతే ఈమె తీర్పు చెల్లదన్న తర్వాత మరి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. అందుకోసమని మొత్తం భారతదేశంలో బంద్ అని భారతదేశం ఉద్యమాన్ని ప్రారంభం చేశాడు. ఆయన ఆర్ఎస్ఎస్ కాదు, బీజేపీ కాదు, మొదలు ఆయన రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ, నిస్వార్థమైనటువంటి వ్యక్తి. అమ్మాయిని మొత్తం భారతదేశ బంద్ అన్నాడు. భారతదేశం అంతా కూడా ఏం పిలిపించినాడంటే, ఈ భారతదేశంలో పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని అమలు చేయడానికి వీల్లేదు. అధికార దుర్వినియోగం మీరు చేయవద్దు, అధికారులందరూ కూడా మీరు ఒప్పుకోవద్దు, రాజ్యాంగంలో లేదు. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ప్రతి ఆర్టికల్లో ఇటువంటి విషయాలు చెప్పడం జరిగింది అనేది ఆమె మనసులో పెట్టుకొని, మరి ప్రజలందరికీ కూడా ఒక బూచి చూపెట్టాలి కదా. నేను ఒకవేళ లేకపోతే ఈ భారతదేశాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేస్తారు మత శక్తులు, మతపరమైనటువంటి శక్తులు ఉన్నాయి ఇక్కడ, వీళ్ళు వస్తారు ముందుకు అనేటువంటి ఒక ఆలోచనతోని రాజ్యాంగానికి సవరణ మొదలుపెట్టింది. రాజ్యాంగంలో మీకు తెలుసు ప్రియాంబుల్ అని ఉంటుంది, రాజ్యాంగ పీఠిక. ఆ రాజ్యాంగ పీఠికనే మొత్తం ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఇస్తుంటుంది. రాజ్యాంగ పీఠికను సవరించాలన్నారు. తర్వాత మళ్ళీ ఎన్నెన్నో జడ్జిమెంట్స్ అందులో వచ్చినాయి. కానీ మేము మొదలు చేసేది ఏంటంటే, ఈ రాజ్యాంగంలో ఒక పదాన్ని చొప్పిస్తాం. అదేం పదము?
సెక్యులర్ అనే పదం రాజ్యాంగం మొదలు మనకు స్వాతంత్రం రాకముందే 46లోనే రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడ్డది. మన మొదలు ప్రభుత్వాలు ఉండేకొని మొదలు ఏర్పడ్డది. దానిలో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అని నెహ్రూ గారు ఆయన దాని ముందు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ముందు పెట్టడం జరిగింది. ఆయన నెహ్రూ గారు ఈ సెక్యులరిజం అనే పదం పెట్టలే. అందులో నెహ్రూ గారు సెక్యులరిజం పెట్టలేదు. దాని తర్వాత అందులో ఉన్నది కేవలం ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ కానివ్వండి, లిబర్టీ కానివ్వండి, ఇటువంటి పదాలు ఉన్నాయి. ఫ్రాటర్నిటీ అనే పదం కూడా లేకుండా అందులో. కానీ ఏం చేసింది, ఆ ఫ్రెటర్నిటీ అనే పదం మళ్ళీ అంబేద్కర్ గారు అయ్యో ఫ్రెటర్నిటీ లేకపోతే భారతదేశంలో అంతా కలిసి ఉండాలని కష్టపడి ఆఖరుకు రాజ్యాంగం రూపొందించకముందే ఫ్రెటర్నిటీ పదాన్ని ఇరికించిండు ఆయన. ఈక్వాలిటీ ఉంది, లిబర్టీ ఉంది, ఫ్రెటర్నిటీ ఉంది, 3 ఉన్నాయి. 3 ఉన్న తర్వాత నీకేం కావాలి, మళ్ళీ ఇంకో పదం ఏం కావాలి నీకు? నెహ్రూ గారు, అంబేద్కర్ గారు సెక్యులరిజం అనే పదాన్ని వాళ్ళు వ్యతిరేకించినారు 47లోనే, ఒప్పుకోలేదు దానికి. దాని తర్వాత కానీ ఈమె అత్యవసర పరిస్థితి కాలం లోపల సెక్యులర్ అనే పదాన్ని సోషలిస్ట్ కానీ సెక్యులర్ కానీ ఇంటిగ్రిటీ కానీ పెట్టింది ఆమె. ప్రధానంగా సెక్యులరిజం అంటే ఈ భారతదేశంలో మత శక్తులు వస్తున్నాయి, మళ్ళీ ఈ దేశం విడిపోతుందో లేకపోతే ఇంకేమవుతుందో ఆ ఆలోచన ఏం లేదు. తనకు కొంతమంది తన వైపు తిప్పుకోవాలి. ఈ క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ని కానీ వీళ్ళందరినీ తన వైపుకు తిప్పుకోవాలంటే, దేశంలో పరిపాలన కొనసాగించాలంటే మనం సెక్యులర్ అని పెడదాం. అంటే ఈ దేశం అందరిది, ఒక మతాన్ని కాదు, ఒక హిందువులతో కాదు, అందరిది అనేటువంటి ఆలోచనతో ఆమె సెక్యులరిజం అనే పదాన్ని అందులో పెట్టింది రాజ్యాంగాన్ని సవరించి. సెక్యులరిజం అనే పదం ఎక్కడికి వచ్చింది? జార్జ్ జాకబ్ హోలెక్ అని ఒక అతను బ్రిటిష్ ఒక పత్రిక సంపాదకుడు. ఆయన 1851లో ఈ పదాన్ని అక్కడ బ్రిటన్లో కనుక్కున్నాడు, ప్రచారం చేసినాడు. జాన్ జాకబ్ హోలెక్. ఆయన ఏమన్నాడంటే మతం వేరు, దాని తర్వాత ప్రభుత్వం వేరు, అంతే అన్నాడు ఆయన. మనం కూడా ప్రభుత్వం వేరే ఉంది, మతం వేరే ఉంది కదా. ఇప్పుడు వేమనాడు దేవస్థానం ఉన్నది. వేమనాడు దేవస్థానం జిల్లా పరిషత్లో కానీ అసెంబ్లీలో కానీ ఇంటర్ఫీర్ అవుతున్న రావాలి. కాళహస్తి ఉన్నది, తిరుపతి దేవస్థానం ఉన్నది. వాళ్ళ డబ్బులే వీళ్ళు రాజకీయ నాయకులు కొట్టేస్తారు. కానీ పాపం వాళ్ళు రాజకీయంలో మీరు ఇట్లుంటారు అట్లా చెప్తలేరే. మన దేశంలో కాశీ విశ్వనాథం ఉన్నది, ఇంకెంతోమంది ఉన్నారు, ఎంతోమంది సాధువు ఉన్నారు, సంతులు ఉన్నారు. వాళ్ళే కొట్లాడతారు, సాధు సంతులు ఇట్లా ఉండాలి మన మతం, అట్లా ఉండాలి మతం అని. కానీ ప్రభుత్వంలో వాళ్ళు ఎప్పుడు ఇంటర్ఫియర్ కారు, ఎప్పుడు లేదు అది ఈ దేశంలో. ఆయన అదే నాడు పాపం జార్జ్ జాకబ్ హోలెక్ అంటే ఆయన కూడా అక్కడ ఉంది. చర్చ్ వేరే, ప్రభుత్వం వేరే ఉండాలని పాపం వాళ్ళ కోసం అన్నది ఆమె ఇక్కడ పెట్టింది. ఆ పదాన్ని, సెక్యులరిజం పదాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ 75లో ఇక్కడ రాజ్యాంగ సవరణ చేసి పెడితే 94లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏముందంటే ఈ సెక్యులరిజం అనే పదం అవసరం లేదు న్యాయానికి. అక్కడ బొంబాయి స్టేట్ ఆఫ్ యూనియన్, అందులో సెక్యులరిజం అనేటువంటి పదం అవసరం లేదు. ఈ భారతదేశంలో ఎప్పుడు కూడా మతపరమైన పరిపాలన లేదు, ప్రజలందరూ కలిసి చేసిన తీర్పు కూడా సుప్రీంకోర్టు వచ్చింది. అంటే గతంలో ఇందిరాగాంధీ ఆమె పెట్టింది తప్పనట్టే కదా. కానీ రాజ్యాంగంలో నడుస్తూ ఉంది. మరి అన్నీ మార్చలేకపోయినారు. 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో కూడా అన్నీ నడుస్తూ ఉన్నది వచ్చింది. ఇటువంటి పదాలు పెట్టి కొన్ని రోజులు ఆమె నడిపేసే ప్రయత్నం చేసింది. ఇందులో ఒక్క విషయం చెప్పి నేను వేరే టాపిక్ చెప్తాను. సరే, రాజ్యాంగాన్ని నువ్వు అన్నీ సవరించి పడేసినావు, సెక్యులరిజం అనే పదం వచ్చింది. ఇవి వచ్చిన తర్వాత మన అద్వాని గారు, తర్వాత మిగతా వారంతా జైళ్ళలో ఉన్నారా. మేము సెంట్రల్ ప్రిజన్ వరంగల్లో ఉండేది, మేము అందరు ఖైదీల మధ్యన మేము ఉండేది అక్కడ. తర్వాత బెంగళూరులో కానీ మిగతా దేశాల్లో వాజ్పేయి ఒక దగ్గర ఉండేది, బెంగళూరులోనేమో అద్వాని గారు ఉండేది. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈమె చూడండి, ఈమె కసి, ఒక వ్యక్తి యొక్క స్వార్థం ఎట్లుంటుందంటే, సుప్రీంకోర్టులో ఆమె కేసు హియరింగ్ రాబోతుంది కాబట్టి తప్పకుండా అలహాబాద్ హైకోర్టు తీర్పు చెల్లదు. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఈమెనే
మరి రాయబరేలీకి ఎంపీ అని తీర్మానం చేస్తారు వాళ్ళు సుప్రీంకోర్టు. చేయక తప్పదు, ఎందుకంటే అన్ని సవరణలు అయిపోయినాయి కాన్స్టిట్యూషన్లో, అన్ని సవరణలు. యశ్పాల్ ఉండొచ్చు మంచిదే, ఇంకా 2-3 సవరణలు కూడా మంచిదే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమె గెలవబోతున్నది కేసు సుప్రీంకోర్టులో. గెలవబోతున్నప్పటి కూడా ఇంకో సవరణ చేసింది పార్లమెంట్లో. ఆ సవరణ ఏంటంటే, రేపు ఎవరైనా ప్రధానమంత్రి కానీ లేక లోక్సభ స్పీకర్ కానీ వీళ్ళ ఎన్నిక చెల్లదని వస్తే కోర్టులకు అధికారం లేదంటది. ఇప్పుడు ఏమైనా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే చెల్లదని అంటే ఆ ప్రత్యర్థి అంటే కోర్టు పోతాం మనం. కానీ అప్పుడు ఆమె ఏమన్నది, ఒక ఎంపీ కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి కానీ వీళ్ళ పైన ఎలక్షన్ పిటిషన్ పెట్టి వీళ్ళ ఎన్నిక చెల్లదు అని అంటే స్పీకర్ కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ ఎన్నిక చెల్లదు అని ఎవరైనా పెడితే ఏ కోర్టు కూడా అధికారం లేదు, ఆ కోర్టు తీసుకోవడానికి వీల్లేదు. మరి ఎవరు తీసుకోవాలి? పార్లమెంట్లోనే ఒక కమిటీ వేస్తాం, ఆ పార్లమెంట్ కమిటీ ముందే ఎలక్షన్స్ పోవాలి. ఇప్పుడు మొత్తం కోర్టులలో ఉన్నాయి కదా ఎలక్షన్ పిటిషన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్ పిటిషన్స్ అని. అప్పుడు ఆమె ప్రకారం ఒప్పుకుంటే అవి కోర్టులకు అధికారం లేదు, మళ్ళీ పార్లమెంట్కి రావాలి, పార్లమెంటే నిర్ణయం చేయాలనేది ఆమె చేసి ఆమె ఏం చేసిందంటే, ఇది గతంలో నా ఎలక్షన్లు ఏదైతే రాయబరి ఎలక్షన్ చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీసినా దాన్ని కూడా వర్తింపజేయాలి. ఇది పాస్ కాగానే అది కూడా మళ్ళీ ఇందిరాగాంధీ ఆమె ఎన్నిక చెల్లుతుంది అంటే పిచ్చి టెస్ట్ చేస్తారు పాపం చేసి అలహాబాద్ కోర్టు పెడితే కోర్టుకు జడ్జి ఉన్నాడు, మరి ఆయన తీర్పు ఇవ్వాలి కదా. ఆయన చట్ట ప్రకారం ఇచ్చినాడు, రాజ్యాంగం ప్రకారం ఇచ్చినాడు, ఆయన ఏది ఇచ్చినాడో తీర్పు లేదని. అప్పుడు అద్వానీ గారు ఇక్కడ ఉన్నప్పుడు, ఏది మన జైల్లో బెంగళూరు జైల్లో ఉన్నప్పుడు ఆయన భాయ్ మహావీర్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. కొన్ని వార్తలు వాళ్ళకి తెలిసేది, అరే ఇందిరాగాంధీకి ఎందుకే, ఎట్లాగో ఆమె గెలుస్తున్నారు కదా, రేపు సుప్రీంకోర్టు జూలైలో ఒక 15 రోజుల ఒకటే పిటిషన్ వస్తుంది అక్కడ సుప్రీంకోర్టులో. వచ్చిన తర్వాత ఆమె ఎన్నికలు చెల్లుతుందని తెలిసిపోయిన తర్వాత మళ్ళీ లోక్సభ అసలు కోర్టుకు అధికారం లేదు, పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రి కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వీళ్ళు ఎన్నిక చెల్లదని చెప్పే అధికారం లేదని ఎందుకు పెట్టుకోవాలండి, అవసరం లేదు కదా ఆమెకు అంటే. ఆ భాయ్ మహావీర్ ఒక కథ చెప్పిండట ఆయన. ఏమనంటే, ఈ వెస్టర్న్ కంట్రీస్ లోపల ఈ అత్త అంటేనే కొంత అపహాస్యం చేస్తారట వాళ్ళు, అత్త అంటే. ఎందుకంటే అక్కడ భార్య భర్తలు నౌకర్లకు పోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈ అత్తోగాకి ఏం పని ఉండదు ఇంట్లో, అన్ని ప్రశ్నలు చేస్తుంటారని కథలు చేస్తుంటారని అత్త అంటేనే వాళ్ళకు కొంచెం వ్యతిరేకత ఉండనట. ఒకసారి పాపం ఆమె అత్త టూర్కి పోతే మన భారతదేశానికి వస్తే ఆమె చచ్చిపోయింది. అత్త చచ్చిపోయాక టెలిగ్రామ్ ఇచ్చింది అక్కడికి అల్లునికి, అల్లుడా అయ్యా నీ తల్లి చనిపోయింది ఇక్కడ, మీ అత్త చనిపోయింది, మీ అత్తను పూడ్చిపెట్టానా లేకపోతే కాల్చానా ఏదో చెప్పు అని. ఆయన వెంటనే ఆగకుండా 2 చేయను అన్నట, పూడ్చిపెట్టేయని కాలబెట్టుంది అన్నట. ఎందుకంటే మళ్ళీ బతుకుతుంది ఆమె. ఇందిరాగాంధీకి కూడా ఎట్లున్నదంటే, ఆమె ఎట్లాగూ గెలుస్తున్నది, ఎందుకైనా మంచిది ఇది కూడా పెడితే ఈ అన్నిట్లో నేను బయటపడతా అని చెప్పి ఇది పెట్టిందని భాయ్ మహావీర్ చెప్పిందని అద్వానీ గారు జైల్లో ఉన్నప్పుడు ఆ జైలు డిక్షనరీలో దానిలో ఆయన రాయడం జరిగింది ఆ విషయాన్ని గురించి. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది. ఏదైనా మొత్తానికి మళ్ళీ జయప్రకాష్ నారాయణ కానివ్వండి, ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ అత్యవసర పరిస్థితులు ఎత్తివేయడం, జైలు నుంచి మేమందరం బయటికి రావడం, వచ్చిన తర్వాత ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ సౌత్ ఇండియాలో తప్ప నార్త్ ఇండియాలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వచ్చింది. కానీ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలందరికీ వాళ్ళు బాగా అర్థమైంది. లక్నోలో లేకపోతే ఆమె మళ్ళీ నిలబడినటువంటి కాన్స్టిట్యున్సీలో పోతే అన్ని కాంగ్రెస్ జెండాలు కనపడుతున్నాయట, ఆ కట్టెలు జెండాలు కట్టి ఉన్నాయట. ఈ కార్యకర్తలు అడిగినట, అరే మేము జైలుకు వచ్చినాం కదా, మేము అందరూ మళ్ళీ ఓడిపోతాం అనుకుంటున్నాం, మేము మాకే మీరు జనతా పార్టీకి ఓటిస్తారని అనుకుంటున్నాం మేము, ఇవేంటి మరి జెండాలు అంటే, अरे भाई झंडा है आपका, कांग्रेस पार्टी का झंडा है, मगर उसको नीचे डंडा भी है ना, उस डर के हम कर रहे, मगर वोट तो आपको दे रहे. अरे उतना भी नहीं सोचते, जेल में है, जेल से बाहर है, आप नहीं सोच रहे, हम इतना उल्लू का पट्टा नहीं, हमको मालूम है सर, खाली रख रहे यार दुकान के सामने रख रहे झंडा इसलिए रख रहे उसके नीचे దండా హై. సో ఇటువంటి ఆలోచన ప్రజలు చేసి మొత్తానికి ఒక ప్రభుత్వాన్ని ఇచ్చారు.
మన ప్రభుత్వం దురదృష్టవశాత్తు అన్ని పార్టీలు కలిసినాయి, ఆర్ఎస్ఎస్ అన్ని పంచాయతీ, బీజేపీ అని పంచాయతీ. ఒక్కసారి వీళ్ళు కూడా వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉంటే అబ్బో వీళ్ళు మళ్ళీ వీళ్ళని తీసుడు చాలా కష్టం అనేటువంటి ఆలోచన రావడం, ఈ సిద్ధాంతపరమైనటువంటి ఇందిరాగాంధీ గారికి సెక్యులరిజం అనే ఒక పిచ్చే విధంగా ఉండడం, వీళ్ళందరూ కూడా నాయకులకు ఉండి ఆర్ఎస్ఎస్ తర్వాత మరి జనతా పార్టీలో 2 సభ్యత్వాలు ఉండొద్దని ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి మొత్తానికి ప్రభుత్వాన్ని నాశనం చేసినారు. మొరార్జీ దేశాయ్ గారు ఉండలేకపోయినారు. కాంగ్రెసే మొరార్జీ దేశాయ్ ఈ ఎమర్జెన్సీ ఇంత కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడినా కూడా మళ్ళీ ప్రధానమంత్రి అనేది కాంగ్రెస్ కదా. ఇది ఒక కాంగ్రెస్ వ్యతిరేకమని కాదు, ఇది ఒక రాజ్యాంగాన్ని దుర్వినియోగించుకొని నియంత్రిత పాలన భారతదేశంలో కొనసాగడానికి వీలు లేదనేటువంటి అంశం మీద జరిగిన పోరాటం. దాని తర్వాత మొరార్జీ దేశాయ్ గారు పోయినారు, మళ్ళీ జనతా పార్టీ ఫార్మ్ అయింది. అప్పుడు ఆ జనతా ప్రభుత్వంలో చాలామంది రెడిక్యూల్ చేసినారు, ఇది కిచిడి ప్రభుత్వం, ఇది అన్ని పార్టీలు కలిసినాయి. కిచిడి అంటే కిచిడిని బదనాం చేసినారు బాబు. న్యాయం కిచిడి మంచిదే.